అందరికీ నమస్కారం అండి. తాత మనవడు కథలో భాగంగా మనవడు తాతని అడుగుతాడు. తాత తాత అసలు భారతీయులందరూ మతం మారడానికి కారణం ఏమిటి అంటే, నాయనా క్షుణ్ణంగా విను. భారతదేశంలో ఒక హిందువుగా ఉండాలంటే తన భూమికి రక్షణ లేదు. ఈ భూమికి రక్షణ లేదు అంటే అతను పుట్టినప్పటి నుంచి తన భూమిని కాపాడడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని కేసులు వేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళ అవతలోళ్ళు కేసులైనా వేసేసి ఒక హిందూ రైతుని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు. ఇంతకు ముందున్నటువంటి వాస్తవాలు అనేటువంటివి ఏంటి అంటే, గోవు అనేటువంటిది భారతీయ హిందువుల్ని కాపాడుతూ వచ్చింది. పురాణాల ప్రకారం కృష్ణుడిని కాపాడింది గోవు. ఈ విధంగా పురాణాలన్నీ తీసుకుంటే రాజుల్ని కాపాడుకుంటూ వచ్చింది గోసేవ చేసిన వాళ్ళందరినీ. గోసేవ చేసిన ప్రతి ఒక్కరిని రాజులను కాపాడింది, పురాణ పురుషుని కాపాడింది, మానవుడిని కాపాడింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, రాజులు ఇతర దేశస్తులు పాలన పోయిన తర్వాత పరదేశీయుల యొక్క లక్షణాలన్నీ మన హిందువులు భారతదేశంలో ఉన్న భారతీయుడు నెత్తికెక్కించుకొని ఆ పరదేశీయ లక్షణాలన్నీ అమలు చేస్తూ వస్తున్నారు. ఎలా తాత అని. ఎలా అంటే, ఈ పచ్చిక బయళ్ళు అనేటువంటి 100 ఎకరాలు ఉన్నటువంటి రైతుల కుటుంబాల్ని, ఉమ్మడి కుటుంబాన్ని చీల్చి చెండాడి ఆ భూమిని అసలు రికార్డులే మాయం చేసి డీఫామ్ పట్టానో లేకపోతే ఇంకొక పట్టానో ఆ రైతులకు వలసపోయేటట్టు చేసి ఆ కుటుంబాలని దెబ్బతీసేసి గోవుల యొక్క రక్షణ కరువైపోయింది. గోవుల రక్షణ ఎప్పుడైతే కరువైందో హిందూ మతానికి ప్రమాదం ఏర్పడేటట్టు చేశారు. నంబర్ 1. అయితే భగవంతుని నమ్మిన వ్యక్తికి హిందువు గాని, హిందూ భక్తుని దేవుడిని గాని నమ్మితే సంవత్సరానికి ఇంతని ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టలేక సేవ చేసినా నా సంవత్సరానికి 20,000 అంటే 20 సంవత్సరాలు తన జీవితంలో 30 సంవత్సరాలు 36 లక్షలు ఖర్చు పెట్టాలి. 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. వచ్చిందంతా ఖర్చు పెట్టాలి. ఏ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారనేటువంటిది హిందూ దేవుళ్ళకి సేవ చేయాలన్నా లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి నాయనా. ఆ విధంగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారా నాయనా? ఉన్నారు నాయనా. విచారించేవాళ్ళు లేరు. హిందూ భక్తుడు ఒక హిందూ దేవుడికి సేవ చేయాలంటే తనకొచ్చే జీతాన్ని ఖర్చు పెట్టాలి. మరియు సంవత్సరానికి ఒకసారి ఎంతో కొంత ఖర్చు పెట్టిస్తూ వస్తున్నారు నాయన. అది అలా లోకల్ నాన్ లోకలు, తెగల మధ్య వైరము, కులాల మధ్య వైరము, ప్రాంతాల మధ్య వైరము, రాజకీయాల మధ్య వైరం వల్ల ఇవన్నీ తట్టుకోలేక మతం మారుతున్నారు నాయన అని చెప్తారు. అది ఎలా నాయన? ఎలా తాత అంటే క్షుణ్ణంగా చెప్తాను. మరో వీడియో వినండి. సరే తాత, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.